గుంటూరు, కర్నూలు. కాంగ్రెస్కి వచ్చింది 3. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు 87లో జడ్పీ డైరెక్ట్ ఎలక్షన్స్ జడ్పీటీసీ కాకుండా 22కు 23లో ఒకటి హైదరాబాద్ అది పక్కన పెడితే 22కు 3 కాంగ్రెస్ 19 టీడీపీ. ఎట్లు ప్రభావితంగా ఎక్కువగా ఉండే మొత్తం అన్ని వచ్చేసి టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ గెలవలే. అదే కమ్మ ప్రభావితం వాళ్ళుగా కృష్ణా, గుంటూరు, కమ్మ అనుకుంటాం కదా, ఆడ వచ్చేసి కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ గెలవలే. కాబట్టి ఇవన్నీ ఊరిక పైకి మనం వచ్చేసి ఇప్పుడు మరి చిరంజీవి గారు ఉన్నారు, పాలకొల్లులో ఓడిపోయినారు, తిరుపతిలో గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం ప్రిడామినెంట్లీ కాపు డామినేషన్ అని అనుకుంటారు కదా, మరి ఆడ ఓడిపోయినారు కదా. కాబట్టి ఇది ఊరిక వాళ్ళంతా కూడా వచ్చేసి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా వాళ్ళంతా కూడా వచ్చేసి ఆత్మహత్య చెలుపుకోలు కొట్టుకోవడమే. కులము పేరు చెప్పుకున్నా ఊరికి పైకి అంటారు కానీ కొందరు, కానీ అడుగడుగునా కనపడతా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఫినిష్ అంతే. కాబట్టి కులము ఒక కులంకి అయితే కన్నా మిగతా కులాలు వ్యతిరేకమవుతారు. ఎవరెవరు కులంలో పుట్టాలా మనకు తెలియకుండా మన కులంలో పుట్టాము అంతే తప్పనిచ్చేసి అదే అనుకుంటే కన్నా మిగతా కులంలో వచ్చేసి డైరెక్ట్గా సమాజంలో అనేక మంది ఉంటారు, వాళ్ళందరూ వ్యతిరేకిస్తే ఫినిష్ అయిపోతారు రాజకీయంగా. కాబట్టి ఎప్పుడైనా ఏ పార్టీ అయినా నాయకుడైనా అందరి వాడుగా ఉండాలి. మనకి ఏదో యాదృచ్ఛికంగా ఒక కులంలో పుట్టాం దర్శాలు అంతే అనుకోవాలి. కానీ అది ఎక్కువైపోయింది కులపిచ్చి చేసి. మరి నాట్ ఓన్లీ కాపులు కాదు, అందరిలో ఆ కులపిచ్చి ఒక్కొక్కరు ఒకరు ఉపయోగించుకునేది ఏదో 1-2 సార్లు సక్సెస్ అయ్యొచ్చు. కానీ ఓవరాల్ గా చరిత్రలో అది అతనికి ఎవరికి మంచిది కాదు. నాట్ ఓన్లీ ఈవెన్ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికైనా సరే కులము పిచ్చి ఎక్కువైతే కల్లా మిగతా వాళ్ళు వ్యతిరేకమవుతారు న్యాచురల్ గా సమాజంలో వచ్చేసి. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి ఎక్కువైపోయి మిగతా వాళ్ళు అయిపోయి వాళ్ళని దించేయడము. ఇప్పుడు మాయావతి ఉంది, మాయావతి వచ్చేసి ఒకప్పుడు ముందు కనసినా మాయావతి వాడుకున్నారు, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత బెడ్షీట్ కల్లా మళ్ళీ బ్రాహ్మణ్స్ కలుపుకోవాల్సింది, బ్రాహ్మణ్స్ ఎక్కువ వచ్చి తీయాల్సి వచ్చింది మళ్ళా. కాబట్టి ఇవన్నీ ఏదో కొన్ని సందర్భాల్లో పనికొస్తున్న తర్వాత పనికొస్తుంది, కానీ పొద్దసము ఏ పార్టీకి ఏ నాయకునికి పనికి రాదు. అందరి వాడుగా అందరి పార్టీగా ఉండాలి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఏంటి కులపిచ్చి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, అన్ని సందర్భాల్లో పనికిరాదు అనే మాటలకు మీరు ఏమంటారు తులసిరెడ్డి గారి మాటలకి? ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అందరూ చెప్పేది అదే, చెప్పేది అన్ని సందర్భాలు కాదు, ఏ సందర్భంలో కూడా పనికిరాదు. నేనైతే ఏ సందర్భంలో కూడా కులపిచ్చి అనేది పనికిరాదు అనేది చెప్తాను. అసలు కులం అనేది తులసిరెడ్డి అన్నట్టు మనము పలాని కులంలో పుడతామని మనకు తెలుసా? తెలియదు కదా. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్, మన బిహేవియర్, యాటిట్యూడ్, వీటిని బట్టి మన కమిట్మెంట్ ఏంటి, కంటెంట్ ఏంటి, వీటిని బట్టి మనకు విలువనిస్తారు తప్పితే మన కులాన్ని బట్టి మనకు ఎక్కడ విలువనిస్తారు, ఎందుకు ఇస్తారు? అలా ఇచ్చారు అంటే వాళ్ళ అజ్ఞానుల కింద లెక్క. మన కుల వ్యక్తి అని చెప్పేసి చేతగాని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మన అబ్బాయికి ఆపరేషన్ చేపిస్తామా? చేపించాం కదా. మనకు అవసరం అయితే బ్లడ్ కావాలి, సమయానికి ఎవరు లేరు, మన కులం కాదని చెప్పేసి మనకు బ్లడ్ కావాల్సి వచ్చినా తీసుకోకుండా ఉంటామా? ఇక్కడ ఏంటంటే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ కులాన్ని వీళ్ళు వాడుకోవడం తప్పితే, ఆ పేరుని వీళ్ళు వాడుకోవడం తప్పితే కులం వల్ల ఏమీ అవ్వదు. ఎవరు వాడుకుంటున్నారండి వెంకటేశ్వర గారు? ఎవరైనా ఎవరు వాడుకుంటున్నారు? వాడుకునేది రాజకీయ నాయకులు కాదా? ఇప్పటి వరకు వాడుకున్న వాళ్ళందరినీ అన్ని సెక్టార్స్ లో, నేను చెప్పేది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, బంధుత్వం పేరు కావచ్చు, ఏ సెక్టార్ లోనైనా కులం పేరు పెట్టి వాడుకునే వాళ్ళు ఆ కులాన్ని వాళ్ళు వాడుకోవడం తప్పితే వీళ్ళు కులానికి ఉపయోగపడేది ఏముండదు. రామ్నాథ్ గారు, మీరు ఒక మాట చెప్తే వినాలనిపిస్తుంది. ఏంటంటే రాజకీయ నాయకులే దీన్ని ఇంతగా ఎక్స్పోజ్ చేశారు. కులంకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక వర్గాలకు సంబంధించి తీసుకొచ్చి రెచ్చగొట్టడం కావచ్చు, వారి స్వార్థాల కోసం ఇవన్నీ చేస్తున్నది. ఇది వాస్తవం కాదా?
ఖచ్చితంగా ఇందాక అక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడిన చూస్తే సరే మనం ఏ కులంలో పుడతాము, మనం ఏ కులానికి చెందాము అనేది మన చేతులలో లేనటువంటి అంశం. అది డెస్టినీ, ఇట్ ఇస్ పార్ట్స్ ఆఫ్ మన పుట్టుకను బట్టి ఆధారపడి ఉంటుంది. అది మన చేతిలో లేని విషయం. కానీ సామాజికంగా వాళ్ళు మాట్లాడింది రైట్. అంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి పోతాము, మనకు రక్తం అవసరమైనప్పుడు ఎవరిది తీసుకుంటాము, ఇవన్నీ సామాజిక కోణంలో మనం కాసేపు పక్కన పెడితే ఈరోజు రాజకీయ పరంగా కానీ రాజకీయ కోణంలో ఆలోచించినా సాంకేతికంగా ఆలోచించినా ఏ రాజకీయ పార్టీ కూడా కులాల ఈక్వేషన్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ అనండి లేక సామాజిక సమీకరణాల్లో భాగంగా ఏ ప్రాంతంలో అయితే ఏ కులాల్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళకి సీట్లు కేటాయించడము, స్థానచలనాలు చేయడము. ఇంకొక విషయం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు మినిస్ట్రీలో కూడా దాదాపు ఉన్నటువంటి 80-85 మంది మంత్రులలో చాలామంది వరకు ఎక్కువ శాతం వాళ్ళు బీసీలకు సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు ఇవ్వడం చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మహిళలకు ఇంపార్టెంట్, కులాల వారీగా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీలు, కార్పొరేషన్ పదవులు ఇస్తున్నాం. అంటే కులాలు లేకుండా ఎవరు కూడా రాజకీయం చేయడం లేదు. అంటే బయటికి మనం మాట్లాడచ్చు, అంటే నాకు కులాభిమానం లేదని కానీ లేదా కులపిచ్చి అనేటువంటివి ఇవి సమాజానికి చాలా ప్రమాదం. మనం ఒక కమ్యూనిటీలో పుట్టినప్పుడు ఆ కమ్యూనిటీ పైన గౌరవము, రెస్పెక్టు ఉండొచ్చు. ఇది చాలా సహజం, మనకు తెలియకుండానే కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది కులపిచ్చిగా మారుతుందో అది సమాజానికి కూడా చాలా ప్రమాదం. నేను చాలా పెద్దల గతంలో నేను కొందరి సమావేశాలు చూశాను. అంటే కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కానీ చాలా సీనియర్ నాయకులు వాళ్ళు పదవులలో ఉన్నప్పుడు వాళ్ళ కుల సంఘం సంబంధించిన మీటింగ్లకు వెళ్తే అలాంటి వాళ్ళు కొన్ని మంచి మాటలు మాట్లాడడం ఇప్పటికీ నా మైండ్లో ఉన్నాయి. సరే ఈరోజు మన కులవాన్ని నేను గెలిచానని చెప్పి మీరు నన్ను పిలుస్తున్నారు, నన్ను సన్మానిస్తున్నారు, అది కొంతవరకు బాగానే ఉంది. అంటే మన సమాజంలో నుంచి నేను వచ్చానని అంతవరకు రైటే. కానీ నేను కేవలం మన ఒక కులం ఓట్లేస్తే నేను ఇక్కడ ప్రతినిధిగా లేను, నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలంటే అన్ని కులాల మద్దతు పొంది ఉండాలా, ఈ ఓటర్లలో అన్ని కులాల వాళ్ళు ఉంటారని కె కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో మాట్లాడడం నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను చాలా యువకుడిగా ఉన్నప్పుడు 99 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదివేవాడిగా కర్నూలు జిల్లా విద్యార్థిగా నాకు ఇలాంటి అంశాలు బాగా గుర్తున్నాయి. అందుకే నేను ఏమంటానంటే కులం అనేటువంటిది సామాజిక కోణంలో ఒక